అందరికీ నమస్కారం అండి. విటమిన్ B12 ఒక ఇంపార్టెంట్ విటమిన్ మనకి, ఓకేనా? దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. కొంచెం ఆడుతూ పాడుతూ నా చింతపిక్కలు ఏమిటి, చింతపండు గోల చింతకాయలు గోల అంటారా? నా చింతపండు వడడం అయిపోద్ది, మీకు చెప్పడం అయిపోద్ది. సరే, ఈ B12 లెక్కకు వస్తే ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగోలేదు, మేము నాన్ వెజిటేరియన్స్ అని చెప్పగానే డాక్టర్ మనకి ఏం చెప్తాడంటే, ఫస్ట్ మీరు విటమిన్ B12 టెస్ట్ చేయించుకొని రండి అని చెప్తారనమాట. అయితే విటమిన్ B12 టెస్ట్ చేయించుకొని రండి అంటే మనం వెళితే B12 లోపం అనేది కానీ ఉంటే అప్పుడు వెంటనే మనకి చికెను, మటను అంటే మాంస నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తినమని చెప్తారనమాట. అందులో B12 ఉంటుంది కాబట్టి. అయితే పుట్టుకతో అలవాటు ఉన్నోళ్ళు, అలవాటు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరూ మాంసాహారులుగా మారడం అంటే చాలా కష్టం కదా. అయితే మంత్రి గారు ఏమంటారంటే, మరి నిజమే కదా, B12 కదా, మరి కోడికి మేక ఏం మాంసం తింటే ఆలకించి మరి B12 లోపం ఎందుకు రావట్లేదు అని అంటే, అప్పుడు మన నరాల్లోనే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాస్ త్రూ ఎర్ర రక్త కణాలు ఒక లైఫ్ స్పాన్ అవుతుంది 120 రోజులు అంట. 120 రోజుల తర్వాత చనిపోతే ఈ ఒక్క హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో అవే B12 ఉత్పత్తికి హెల్ప్ చేస్తాయంట. ఒక రోజుకి ఒక మనిషికి 2.4 మైక్రోగ్రామ్స్ చాలంట. మైక్రోగ్రామ్స్, మిలీగ్రామ్స్ కుంటా చిన్నది, మైక్రోగ్రామ్స్ అంటే చాలా చిన్నదన్నమాట. కానీ ఒక మైక్రోగ్రామ్ తీసుకుంటే మన బాడీలోకి ఒక హెల్దీ పర్సన్ కానీ ఉంటే అది 2.4 మైక్రోగ్రామ్స్గా మార్చే శక్తి మన శరీరానికి ఉంటుందట. అయితే ఈ విటమిన్ B12 నరాల్లో ఏదైతే ఉత్పత్తి అవుద్దో అది ఎలా చనిపోద్ది? ఎందుకంటే మనము తాగే కూల్ డ్రింక్స్, మరి ఐస్ క్రీమ్స్, మరి షుగర్ ప్రొడక్ట్స్, అందులో ఉన్న కెమికల్స్ ఏవైతే యాసిడిక్ ఉంటాయో ఆ యాసిడ్స్ ఈ ఒక హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాని B12 ఉత్పత్తి చేసే ఒక దీన్ని చంపేస్తాయంట. అయితే ఇప్పుడు నాకు అంతకుముందు నేను తిన్నది అవన్నీ ప్రాబ్లమ్స్ని బట్టి నాకు మాత్రం ఇది అక్షర సత్యం. నాకు చాలా ఒంట్లో బాగోపోతే ముఖం తిరగడం ఇవన్నీ. అయితే దీని తాలూకా B12 తక్కువ అనే లక్షణాలు ఏంటేంటి? జుట్టు ఊడిపోవడం, పట్టతల రావడం, నీరసగా ఉండడం, బద్ధకంగా ఉండడం, కాళ్ళు చేతుల్లో మంటలు రావడం, ఇవన్నీ అవుతున్నాయి లక్షణాలు. ఈ లక్షణాలు ఎప్పుడైతే నాకు కనిపించాయో నేను ఏమనుకునేదని, నేను మైక్రోగ్రీన్స్ తిన్నన్ని రోజులు నాకు పెద్దగా ఇబ్బంది రాలేదు. డైట్ నన్ను నేను ఎక్స్పెరిమెంట్ చేసుకునేసరికి యాజ్ యూజువల్గా ఫ్రూట్ జ్యూసు, వెజిటేబుల్ జ్యూసు, సార్ చెప్పినట్టు యాజ్ యూజువల్ డైట్ ఫాలో అయినప్పుడు కూడా నాకేం అవ్వలేదు. మధ్యలో ఎప్పుడైతే బయటకు వెళ్తే గట్ట నా డైట్ని మార్చుకున్నానో నాకు అప్పుడు ఇబ్బంది కనిపించేది. సరే వదిలేయండి. నేను B12 టెస్ట్ చేయించుకునే ముందు ఎంత ఉండాలో మనిషికి 11 పాయింట్ ఎంత ఉండాలి, అది తక్కువ ఉండేదన్నమాట. నేను చెప్పింది మీకు మైక్రోగ్రామ్స్ ఒక రోజుకి మనిషికి కావాల్సిందనమాట. అయితే 11 పాయింట్ ఎంతో నాకు కరెక్ట్గా గుర్తులేదు. అప్పుడు 12.5, నాకు 11 పాయింట్ ఎంత ఉండేది, 12 పాయింట్ ఎంత ఉండాలా ఉంది. అప్పుడు నేను ఇప్పుడు మీకు చూపించాను కదా జీడి, అది ఎక్కడ పెట్టేశాను, ఆ జీడి గుండ ఎక్కడ ఉండిపోయి ఆ ఒక్క జీడి గుండ మా మరదలకి చెప్తే మా మరదలు చేసి పంపించింది. రోజుకి 1 టీ స్పూన్లు నేను అది వేసుకొని తింటే మళ్ళీ ఒక 1 మంత్ 3 మంత్స్ 2 మంత్స్ తర్వాత నేను చెకప్ చేయించుకుంటే నాకు ఈక్వల్ అయిపోయింది ఇది విటమిన్ B12. సరే, ఇంతటితో ఇది కాకుండా ఈ ఒక్క బ్లడ్ సెల్స్కి ఉత్పత్తి అని చెప్పాను కదా, మళ్ళీ ఆడవాళ్ళకి 12.5 ఉండాలి బ్లడ్ అనుకుంటా, మగవాళ్ళకి 14.5 ఉండాలి. అయితే మనకు ఋతుక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ ఇబ్బందులు ఇలాంటివి ఆడవాళ్ళకి కూడా కొంచెం కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా
ఏంటంటే బ్లడ్ కౌంట్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నాటు పుట్టగొడుగులు మళ్ళీ కొంచెం డౌట్ ఉంది. ఐస్ క్రీమ్స్ అయితే నాన్ వెజిటేరియన్స్కి ఎందుకు మరి ఇబ్బంది రాదంటే, నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు నాన్ వెజ్ తింటూ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తింటారనుకోండి, అప్పుడు వాళ్ళు నాన్ వెజ్లో వచ్చిన B12 ఈ ఒక్క ఐస్ క్రీమ్స్ మరి కూల్ డ్రింక్స్ ఈ షుగర్ ప్రొడక్ట్స్ అలాంటి కెమికల్ బేస్డ్ యాసిడిక్ ఫుడ్స్ తినే ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. నాన్ వెజ్ ఇచ్చిన B12కి వీళ్ళకి చంపుతున్న ఈ డ్రింక్స్ ఇవన్నీ చేస్తున్న చంపేసిన B12కి అక్కడికక్కడ ఈక్వలైజ్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి B12 లోపం రాదు. అక్కడ మన వెజిటేరియన్స్కి మనం మరి నాన్ వెజ్ తినాం కదా, నాన్ వెజ్ తినకుండా ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తిన్నాం అనుకోండి, మరి ఉత్పత్తి అనేది ఆగిపోద్ది. మన బాడీ మెకానిజం అవుతుంది ఒక అద్భుతమైన మెకానిజం అండి. ఇది ఎంత మంచి మెకానిజం అంత మెకానిజం. అయితే దానికి 1% ఒక్క మైక్రోగ్రామ్ పాలకూర 100 గ్రాముల పాలకూరలో ఉంటుంది ఇంచుమించుగా. 1 మైక్రోగ్రామ్ మనం తీసుకుంటే 2.4 మైక్రోగ్రామ్స్ చేసుకునే శక్తి ఉందంట. 1.4 బ్లడ్లో ఉండిపోద్ది, 1 లివర్లోకి వెళ్ళి లివర్ తయారు చేస్తుంది. బ్లడ్ 1.4 తయారు చేస్తుంది, లివర్ అట మళ్ళీ 1 అలాగే 2.4 1 మైక్రోగ్రామ్ మనం తింటే 2.4 మైక్రోగ్రామ్స్ B12 మన బాడీలోకి వచ్చేస్తుంది అంట. ఎంత మంచి మెకానిజమో చూడండి. మరి దాంతో మన పుట్టగొడుగుల్లో కూడా ఉంటాయండి. మన పుట్టగొడుగులు అంటే నాటు పుట్టగొడుగులు మరియు మరి నాటు పుట్టగొడుగులు మళ్ళీ మామూలు ఫార్మ్ పుట్టగొడుగులు అనమాట. వీటిలో కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే సోయాలో కూడా ఉంటాయండి. కొన్ని దగ్గరలో డౌట్ వస్తుంది నాకు, కొంచెం చూస్తున్నాను. నాటు పుట్టగొడుగుల్లో 1.9 నుంచి 3.9 మైక్రోగ్రామ్స్ దాకా ఉంటుంది. మరి మామూలు పుట్టగొడుగుల్లో చాలా తక్కువ, కొంచెం 1.3 ఎంతో అలా వస్తుంది. అప్రాక్సిమేట్లీ నాకు గుర్తులేదు, అలా వస్తుంది. పుట్టగొడుగుల్లో నాటు పుట్టగొడుగులు దొరికినప్పుడు అవి ఎండబెట్టుకొని దాని పౌడర్లు కర్రీస్లో వేసుకుంటే మీకు ఎప్పుడు పడితే అప్పుడు B12 లోపం మరి మనకు ఉండదు అనమాట. అవన్నిటికంట చీప్ అండ్ బెస్ట్ రెమెడీ మాత్రం B12కి అవుతుంది పొల్లటి మజ్జిగ, పొల్లటి తరవాణి, పారేసిన మావిడ జీడి గుండ. నాకైతే చాలా సీరియస్ చేసింది. ఇంకొక లాంటలు అయితే నాకు విషయం తెలియక ఎవరైనా హాస్పిటలైజ్ అయిపోతారు. నేను ఎప్పుడు హాస్పిటలైజ్ అవ్వలేదు, నాది నేనే ట్రీట్ చేసుకున్నది. ఇది మాత్రం నాకు నిజం. అందుకే నేను ఇంత దీనిగా ఫాలో అవుతాను. నాకు ఇది కరెక్ట్ అనిపించింది, నాకు ఇవి చెయ్యాలనిపించింది, నేను చేశాను అంతే. ఎవరిదని ఇది ప్రాణం అండి. ఎవరి లైఫ్లతో ఎవరికి ఆడుకునే శక్తి ఎవరికి లేదు. మీకు కానీ ఇది కరెక్ట్ అనిపిస్తుంది, మీరు ఫాలో అవుతారు అంటే మీరు చూడండి, మీరు సెర్చ్లు చూడండి, అన్నీ చూడండి. ఇది నాకు నిజం. ఏ ఒక్క పేదవాడు కావని, ఏ ఒక్క పేషెంట్ కావని, ఏ ఒక్క ముసలి వాళ్ళు కావని, ఎవరు కావని, పేదోడు ఎవరు డబ్బున్నోడు ఎవరు ఇక్కడ లేరండి. పేదోడంటే ఆ ఒక్క పరిస్థితికి ఎవరికైనా సహాయం అవుతుందేమో, నా ఒక్క ఉపయోగం 1 కోటి మందిలో ఒక్కరికైనా ఉపయోగం అవుతుందేమో అనే నేను ఈ వీడియోస్ తయారు చేసి పెడతాను. నాకు పబ్లిసిటీయో అయితే మనిషికి ఒక మంచి ఉద్దేశం మీద నేను మొదలుపెట్టాను. అందరికీ ఉపయోగపడాలనిసే నేను నా ప్రయత్నం అనమాట. నేను చెప్పడంలో చిన్న లోటుపాట్లు ఉంటే మన్నించండి, నన్ను క్షమించండి కూడా. కానీ మీకు ఇందులో ఏవైనా చేయగలిస్తే ఆరోగ్యానికి కాపాడుకోండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఆరోగ్యానికి జయించారంటే మీరు అందరికీ జయించినట్టుగా అని నా ఒక ఉద్దేశం. ఇంతటితో సెలవు తీసుకుంటాను. తప్పులుంటే మన్నించండి.